ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మస్కట్కి వెళ్తున్నాం. కిషోర్ కాల్ బాగాలేదు అనేసి వీడియో తీశాను కదా, సో చెప్పాను అనుకుంటాను వీడియోలో, యాంకిల్ బ్రేస్ ఒకటి సపోర్ట్ తీసుకొని నడవాలి అనేసి. అది తెప్పించాము. అదైతే కొంచెం లూజ్ అయింది, అందుకోండి వెనకాల ఉంది ప్యాకెట్. దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఎలాగో మస్కట్కి వెళ్తున్నాం కదా, టెంపుల్కి కూడా వెళ్ళేసి వద్దామనేసి వెళ్తూ ఉన్నాం అనమాట. కిషోర్ బాబు డ్రైవ్ చేస్తున్నారు. హలో, ఇక్కడ అన్ని ఆటోమేటిక్ కార్సే ఉంటాయి. సో లెఫ్ట్ లెగ్తో పెద్ద పనేం లేదు. ఇంజూర్ అయింది లెఫ్ట్ లెగ్ కదా, సో అలా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మన సిగ్నేచర్ డిష్ లెమన్ రైస్. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లెమన్ రైస్ మాత్రం బాగా క్యారీ చేస్తూ ఉంటారు కదా, లైక్ లాంగ్ జర్నీస్కి, ఏమైనా టెంపుల్స్కి వెళ్ళే టైంలో, ఇలాంటి టైంలో. మా ఇంట్లో అయితే కనుక ఎప్పుడు ఇదే ఉంటుందండి. లెమన్ రైస్తో పాటుగా కొంచెం మినపప్పు పచ్చడి ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. అందుకే నేను సిగ్నేచర్ డిష్ అనే అనుకుంటూ ఉంటాను. ఇక్కడ వెజ్ అంతా ఏం బాగోదబ్బా, నాన్ వెజ్ అయితే బాగానే ఉంటుంది. టెంపుల్కి వెళ్తే నాన్ వెజ్ తినలేం కదా, సో లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇలా తింటూ వెళ్తున్నాం. దారిలోనే లంచ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ లంచ్ టైం. లాస్ట్ టైం వీడియోలో మీరు చూసుంటే కనుక కిషోర్ కాలికి ప్లాస్టర్ వేస్తున్నారు కదా, దాన్ని రిమూవ్ చేశారనమాట. చూడండి, చిన్న క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది రిమూవ్ చేసే టైంలో లోపల ఎలాంటి స్టీల్ కానీ ఏమైనా పెట్టి రిమూవ్ చేస్తారేమో అని అనుకున్నాను నేను. వీళ్ళైతే ఏం పెట్టలేదు, డైరెక్ట్గా కట్ చేస్తున్నారనమాట. చూడండి, ఎక్కడ కాలికి తగులుతుందో అనిపించింది ఫస్ట్. నేను అడిగాను వాళ్ళని, ఏంటి ఇలా డైరెక్ట్గా కట్ చేస్తున్నారు, స్కిన్కి తగిలితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని. కాకపోతే అది తెగట్లేదు, ఓన్లీ ఆ వేడి వల్ల ఆ ప్లాస్టర్ కట్ అవుతుంది అంతే. చూడండి, అలా తగిలిన ప్రతిసారి మాకు కొంచెం భయం అనిపించింది. బట్ మా చేతి మీదనే కట్ చేసుకొని చూపించింది అనమాట, జస్ట్ అలాగా. బట్ అదైతే కట్ అవ్వదు, సేఫ్. అలా వచ్చేసామండి మెడికల్ షాప్కి, అది చేంజ్ చేసుకుందాము అనేసి. యాక్చువల్లీ మస్కట్కి వచ్చాము. లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒకరు తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే అది చేంజ్ చేయాలి. ఆ మోడల్ మనకి ఇచ్చింది ఒక షూ టైప్ అనమాట. అది కాకుండా చూస్తే ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను చూపిస్తాను చూడండి మనం తీసుకొచ్చింది ఏంటి అనేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంత పెద్దగా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది చాలా పెద్దగా ఉంది, కాలుకి వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా నడిచేలాగా లేదనమాట. ఈ కవర్ రిమూవ్ చేసి కూడా చూపిస్తాను నేను అది. ఇది వేసుకొని నడవాలంటే చాలా కష్టం, చాలా లావుగా ఉంది. అట్ ది సేమ్ టైం లూజ్గా కూడా ఉంది. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ యాంకిల్ మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయి కదా, సో ఖచ్చితంగా యూస్ చేయాలన్నమాట, లేకపోతే రీఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. మేము అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. బట్ స్టిల్ మనకి సైజ్ అయితే అవైలబుల్ లేదు అక్కడ. బట్ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కామ్గా వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకొని మన అమౌంట్ మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చేశారు. అక్కడే మళ్ళీ ఇంకోటి ఏదో ఉందన్నమాట, IBN సినా అనేసి, అక్కడికి కూడా వెళ్ళాము. అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. బట్ అక్కడ కూడా మనకి సైజ్ అయితే దొరకలేదు. ఆల్మోస్ట్ మస్కట్లో ఉన్న అన్ని మెడికల్ స్టోర్స్ తిరిగేసామండి. ఆ రోజంతా ఇదే తిరిగాము. పాపం కిషోర్ అయితే కనుక అలా నడవలేక ఎంత ఇబ్బంది పడ్డాడో అసలు. బట్ తను ఖచ్చితంగా రావాలి కదా, ఇంతకుముందు ఫ్రెండ్తో తెప్పించాము, బట్ సైజ్ అయితే సెట్ అవ్వలేదు. తను సైజ్ చూసుకోవడం కోసమైనా ఖచ్చితంగా రావాల్సిందే, ఆప్షన్ లేదనమాట. దానికోసం ఇంకా తిరగాల్సి వచ్చింది. వెళ్ళాము, మొత్తం తిరిగాము, ఎక్కడా లేదు. ఇక టెంపుల్కి వెళ్ళి ముందు దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏమైనా ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేద్దాము అనేసి వచ్చేసామన్నమాట. చూడండి, ఇంత పెద్ద మెడికల్ స్టోర్ ఉంది, ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి, కానీ మనకి సెట్ అవ్వలేదు, సైజ్ అది సెట్ అవ్వలేదు. సో ఈ మెడికల్ స్టోర్ చూసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చూడండి, ఆన్లైన్ ఆర్డర్ వచ్చేసింది. ఏంటి యాంకిల్ బ్రేస్ అన్నారు, ఇంత పెద్దది పెట్టేశారు అని చూస్తున్నారా? చూడండి, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఆర్డర్ చేశాను ఏంటి అనేసి. యాక్చువల్లీ యాంకిల్ బ్రేస్ ఒకటే మనకు కావాల్సిందైతే, కాకపోతే ఒక మినిమం ఆర్డర్ ఏదో ఉందన్నమాట. మినిమం అమౌంట్ ఎంతో ఉంది, దాన్ని మ్యాచ్ చేయడం కోసం చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని పెట్టేశాను. అంటే కొన్ని యూజ్ అవుతాయిలేండి, అంత యూజ్లెస్ అయితే కాదు, అన్నీ యూజ్ అయ్యేవే. బాగున్నాయి, క్యూట్గా చూడ్డానికి బాగున్నాయి అనిపించి పెట్టేశాను అనమాట. చూపిస్తాను. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? ఏమైనా ఆఫర్లో వస్తున్నాయి, లేదా రౌండ్ ఫిగర్ చేద్దాంలే అనేసి కొన్ని వస్తువులు యాడ్ చేయడం లాంటివి నేనైతే ఎక్కువగా చేస్తూనే ఉంటాను. చూడండి, నేనైతే ఇక్కడ ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ది చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేశానండి. చూడడానికి చాలా పల్చగా ఉంది,
క్వాలిటీ అయితే బాగానే ఉంది. నాకు అనిపించింది ఫస్ట్ తెగుతుందా ఏంటి అనేసి, బట్ ఇంతే ఉంటాయంట. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వుడెన్దే యూస్ చేశాను కానీ స్టెయిన్లెస్ అయితే యూస్ చేయలేదు. బట్ ఇది మంచిది అనడంతో ఆర్డర్ చేసాం. ఓకే, బాగానే ఉంది, పర్లేదు. అది క్లీన్ చేసుకోవడం కోసం ఒక చిన్న నాప్కిన్ కూడా ఇచ్చారు. ఈ నాప్కిన్ కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా క్యూట్గా ఉంది చూడ్డానికైతే. ఏదో ఒక ర్యాబిట్ లాగా, దాంతో ఒక ర్యాబిట్ చేస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది అది. ఒక చిన్న బాటిల్ ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి, అంటే సలాడ్స్ అవి ప్రిపేర్ చేసుకునే టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, యాంకిల్ బ్రేస్ మెయిన్ థింగ్ అనమాట. ఇది చాలా పెద్ద హంగామానే ఇచ్చారు యాక్చువల్గా, బట్ బాగుంది. నేను ఒక 2 పెట్టాను అనమాట. మనకి చెప్పాను కదా నేను, అది మస్ట్. మల్టిపుల్ ఇంజురీస్ అవ్వడం వల్ల, లిగమెంట్ ఇంజురీస్ అవ్వడం వల్ల మినిమం అది రికవర్ అవ్వడానికి మనకి 3 to 4 months పడుతుంది అనమాట, కంప్లీట్ రికవరీ కోసం. సో ఈ 3-4 months కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ యాంకిల్ బ్రేస్ యూస్ చేసి నడవాలి. ఎలాగో అంత పెద్దదైతే యూస్ చేయలేకపోతున్నాము, సో ఇవైనా తీసుకుందాము అనేసి. ఇదైతే హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చాడు, ఇంకొక దానికి అల్యూమినియం రాడ్ లాంటిది ఇచ్చాడనమాట సపోర్ట్. అస్సలు యాంకిల్ అటు ఇటు కదలదు, మంచి సపోర్టివ్గా ఉన్నాయి, బాగున్నాయి. ప్రొడక్ట్స్ అయితే బాగా వచ్చాయి. చూడండి, నార్మల్లీ ఏమైనా గేమ్ ఆడే టైంలో కూడా, ఇలాంటి టైంలో కూడా కొంచెం ఇలా సపోర్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా. యాంకిల్కి అండ్ నీస్కి సపోర్ట్ తీసుకొని ఆడితే కొంచెం ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి, 2 యాంకిల్ బ్రేసెస్ పెట్టాము అంతే, 2 types పెట్టాను. అండ్ ఇవి సాక్స్ కిషోర్ కోసం అనమాట. ఇవి చాలా బాగా వచ్చాయి, క్వాలిటీ అయితే కనుక బాగున్నాయి. కొంచెం కాస్ట్లీ బట్ బాగున్నాయి, నైస్. ఇది చూడండి, ఇంత చిన్న బాటిల్ ఏంటి అని చూస్తున్నాను. ఆయిల్ బాటిల్ అనమాట, ఆయిల్ డిస్పెన్సర్. నేను యాక్చువల్లీ 500 ml పెట్టాను, ఇక్కడ చూస్తే కనుక ఇది 250 ml వచ్చింది. ఎక్స్చేంజ్ చేయాలి ఇంకా. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, మంచి క్వాలిటీ వచ్చింది. కాకపోతే చాలా చిన్నది వచ్చింది. 250 ml మనకి చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఊరికే మనం ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూడండి, ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఐస్ మేకరే అనమాట. ఇదేంటంటే మేము డైలీ ఆమ్లా జ్యూస్ తాగుతాం అనమాట. డైలీ ఆమ్లా జ్యూస్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా. ఒకరోజు ప్రిపేర్ చేసేసి వీటితోటి ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటే రోజు ఒక 2 క్యూబ్స్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయచ్చు. దానికోసం బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ బ్రష్ అనమాట, మొత్తం సిలికాన్ మెటీరియలే. ఇది కూడా చాలా బాగుంది. ఇది నార్మల్ వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడం కోసం ఒక చిన్న బ్రష్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇవి చూడండి, నాకైతే కొంచెం ఫన్నీగానే అనిపించాయి ఇవి చూస్తే. ఏంటో కాదు, సాక్స్ నా కోసం తీసుకున్న సాక్స్ అనమాట. ఎంత పల్చగా ఉన్నాయో. నేనైతే ఈ టైప్ ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఫ్రాక్స్ మీదకి వాటికైతే బాగానే ఉండొచ్చు. ఫ్రాక్స్ అవి వేసుకున్న టైంలో బాగుంటాయి. చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా, ఎంత సన్నగా పల్చగా స్ట్రెచబుల్ ఉంది, బాగా స్ట్రెచబుల్ ఉంది. అయితే చూసారా, కొంచెం డిఫరెంట్, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ యూస్ఫుల్లే. ఇంకొకటి ఐస్ మేకర్ అనమాట, ఫేస్కి అప్లై చేయడం కోసం అనేసి ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మెయిన్ ఫిగర్ మ్యాచ్ చేయడం కోసం చిన్న చిన్నవి పెట్టుకున్నాను. కిషోర్ ఏంటి అని అడిగితే చూపిస్తున్నాను, ఫేస్కి అప్లై చేసుకోవాల్సింది అనేసి. ఇది చూడండి, ఐ మాస్క్ ఒక 2 ఆర్డర్ చేశాను. ఇవి కూడా, ఇవి అలా ఐస్లో డీప్లో పెట్టేసి తర్వాత అలా కళ్ళ మీద పెట్టుకుంటే కనుక మనకేమైనా హెడేక్ ఉన్నా అలాంటప్పుడు బాగానే తగ్గిపోతుంది, కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఒక సీజర్ ఒకటి, ఈ సీజర్ కూడా బాగుంది. ఇవండి ఈ 2 యాంకిల్ బ్రేస్ల కోసం ఇన్ని వస్తువులు కొనేసాను నేను. చూడండి, కిషోర్ దీన్ని వేసుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1.5 month తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట. ఈరోజు కొంచెం కష్టమే, నడుస్తుంటే కనుక స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ కూడా వస్తుంది. బట్ ఇంకా ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టం పాపం. రెగ్యులర్గా బయటకు వెళ్ళే వాళ్ళు అలా లాక్ అయిపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, యాంకిల్ బ్రేస్ వేస్తున్నాడు. కొంచెం హంగామా ఇచ్చారు కానీ చాలా బాగుందనమాట. ఫైనల్గా ఆల్మోస్ట్ రికవర్ అయిపోయినట్టే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెయిన్ అనేది ఇంకో 2 months వరకు ఉంటుంది, తప్పదు, అది ఇంకా బేర్ చేయాల్సిందే. మమ్మల్ని చాలామంది వీడియో చూసి ఎలా ఉంది ఏంటి అని చాలామంది ఫ్రెండ్స్ అయితే మెసేజ్ చేశారండి. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ప్రజెంట్ అయితే ఓకే, బాగుంది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.